ఐపీఎల్ 2026 సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన తమ తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శన తదారగొట్టిన ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ ఫలితంతో ఐపీఎల్ 2026ను ఢిల్లీ విజయంతో ఆరంభిస్తే లక్నో సూపర్ జైంట్స్ ఓటమితో ఆరంభించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 141 పరుగులకి ఆలౌట్ అయింది. అనంతరం ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి మ్యాచ్ ముగించింది. లక్నోలోని ఎక్నా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో తీవ్రంగా తడబడింది. ఓపెనర్ గా వచ్చిన రిషబ్ పంత్ 7 పరుగులతో పాటు మిగతా బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. దీంతో కనీసం 20 ఓవర్లు కూడా ఆ జట్టు బ్యాటింగ్ చేయలేకపోయింది. చివరికి 18.4 ఓవర్లలో 141 పరుగులకే పరిమితమైంది. ఇక అనంతరం చేజింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ 24 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సమీర్ రిజ్వీ అసలైన ఆట తీరు కనబర్చాడు. ట్రిస్టన్ స్టబ్స్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరో వికెట్ పడకుండా మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గోయంకా, మేనేజ్మెంట్ అలాగే కెప్టెన్ రిషబ్ పంత్ తో చర్చిస్తూ కనిపిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో సీరియస్ గా డిస్కషన్ జరిగినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ విషయంపై పంత్ వివరణ ఇచ్చాడు. ముందుగా మ్యాచ్ ఓటమిపై ఏమన్నాడంటే, వికెట్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థి ముందు కావాల్సినంత టార్గెట్ ఉంచలేకపోయామని అన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో మేము ఓడిన తమ బౌలర్ల ప్రదర్శన సానుకూలమని అన్నాడు. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ లో భాగంగానే నేను ఓపెనర్ గా వచ్చా. అయితే దురదృష్టవశాత్తు రన్అట్ కావాల్సి వచ్చింది. ఈ రన్అట్ ను వీలైనంత త్వరగా మర్చిపోవడం మంచిదని భావిస్తున్నా. ఇక ఈ సీజన్ మొత్తం నేను ఓపెనర్ గా ఆడతానని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేనని రిషబ్ పంత్ అన్నాడు. అలాగే మా బ్యాటింగ్ విషయంలో భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. ఇక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ఆయుష్ బదోనిని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపించాం. కానీ అనుకున్నది ఒకటి కూడా జరగలేదు. కష్టకాలంలో జట్టు వికెట్లు త్వరగా కోల్పోయినప్పుడు బదోని తనదైన ముద్ర వేయాలని మేము కోరుకున్నాం. కానీ అలా జరగలేదు. అయితే ఢిల్లీ ముందు తక్కువ టార్గెట్ ఉంచినా గెలిచే అవకాశాలు ఉండేవి. ఎందుకంటే బౌలింగ్ పరంగా బాగానే ఉన్నా 20 ఎగస్ట్రాలు సమర్పించుకోవడం మా విజయ అవకాశాలని దెబ్బతీశాయని పంత్ అన్నాడు. అలాగే మ్యాచ్ ఓటమిపై మా ఓనర్ సంజీవ్ గోయంకా వివరణ తీసుకున్నాడు. ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకున్నాడని రిషబ్ పంత్ పేర్కొన్నాడు.